హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఆట్ టు బి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆట్ టు బి. ఆట్ టు బి అంటే బాధ్యతగా ఉండాలి అని అర్థం. ఆట్ టు బిను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో నైతికంగా ఉండాలి లేదా నీతి ప్రకారం ఉండాలి అని చెప్పే సందర్భాలలో మనం ఆట్ టు బిను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ ఆట్ టు బి హానెస్ట్, నేను నిజాయితీగా ఉండాలి. దే ఆట్ టు బి కేర్ఫుల్, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీ ఆట్ టు బి గ్రేట్ఫుల్ టు అవర్ టీచర్స్, మనము మన ఉపాధ్యాయులకు కృతజ్ఞులై ఉండాలి. యు ఆట్ టు బి హెల్ప్ఫుల్ టు అదర్స్, ఇతరులకు నీవు సహాయకారిగా ఉండాలి. హీ ఆట్ టు బి సిన్సియర్ విత్ హిజ్ వైఫ్, అతను భార్యతో సిన్సియర్గా ఉండాలి. షీ ఆట్ టు బి పొలైట్ విత్ ఎల్డర్స్, ఆమె పెద్దవాళ్ల దగ్గర మర్యాదగా ఉండాలి. ఆట్ టు బి. ఆట్ టు బి అంటే బాధ్యతగా ఉండాలి అని అర్థం. ఆట్ టు బిను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో నైతికంగా ఉండాలి లేదా నీతి ప్రకారం ఉండాలి అని చెప్పే సందర్భాలలో మనం ఆట్ టు బిను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ ఆట్ టు బి హానెస్ట్, నేను నిజాయితీగా ఉండాలి. దే ఆట్ టు బి కేర్ఫుల్, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీ ఆట్ టు బి గ్రేట్ఫుల్ టు అవర్ టీచర్స్, మనము మన ఉపాధ్యాయులకు కృతజ్ఞులై ఉండాలి. యు ఆట్ టు బి హెల్ప్ఫుల్ టు అదర్స్, ఇతరులకు నీవు సహాయకారిగా ఉండాలి. హీ ఆట్ టు బి సిన్సియర్ విత్ హిజ్ వైఫ్, అతను భార్యతో సిన్సియర్గా ఉండాలి. షీ ఆట్ టు బి పొలైట్ విత్ ఎల్డర్స్, ఆమె పెద్దవాళ్ల దగ్గర మర్యాదగా ఉండాలి.